అయితే వంట అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టేజ్ అనసలేదు. ఇప్పుడైతే వంట అయిపోయింది ఫ్రెండ్స్. కూర ఎలా అయిందో చూద్దాం. చూపిస్తా. ఫస్ట్ బొగ్గ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కోడికాలు కూర ఎలా వండాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ వస్తుంది అనమాట. మీ ఊళ్ళో చూడండి, ఇది కోడికాలు. దీన్ని ఎలా చేయాలి ప్రాసెస్ అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఎలా వండుకుందాం రుచికరమైన, మీకు స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా మంచి చెప్తాను. చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి కోడి కాళ్ళ కూర ఎట్లా వండుదామంటే మొత్తం తెలంగాణలో ఉన్నాడు ఆగమాగం అండి. బురాన్ చేసి తినేద్దాం. ఓకేనా? కోడికాలు చూడండి. దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కోడి కూర కాదు కాబట్టి ఇప్పుడు మనం అరేంజ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఈ వాటర్లో కోడికాలు మంచిగా నీట్గా ఉండాలి. ఈ కడిగేసుకొని పక్క పెట్టేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నీట్గా కడుక్కున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక బౌల్లో వచ్చేసి వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్ తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ అంటే ఈ వాటర్లో ఈ కోడికాలని ఉడికించాలి. సో మనం ఫస్ట్ పొయ్యి వెలిగించేసినాం. పొయ్యి మీద కడాయి పెట్టేసి ఈ లెగ్స్ అనేది మనం వాటర్లో వేద్దాం. వాటర్లో వేసి ఒక అరగంట అంటే నీట్గా ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం. ఓకేనా? దగ్గర ఇది 1/2 kg అన్నమాట. 1/2 kg ఉంటుంది. మళ్ళీ మనం కొద్దిసేపు అయిన తర్వాత ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇది క్యాప్ పెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఉడికిచ్చాం. చూడండి, ఇగో ఎట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉడకబెట్టేసి పొట్టు అనేది తీసేసి మనం సపరేట్ చేసుకోవాలి. తర్వాత కటింగ్ చేసుకోవాలి. మేము చూపిస్తాము. స్టాప్ వీడియో ఒక సెకండ్. కనిపిస్తుందా? ఫ్రెండ్స్, ఇగో దీనితో అయితే కత్తితో ముక్కలు చేస్తున్నాం. మొత్తం మా పెద్ద కత్తి, పెద్ద షాక్ ఉంది. ఆఫ్ చేయి. తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తం గోల్డ్ అని కట్ చేసుకొని 2 ముక్కలు చేసుకోవాలి. 2 పీసులు తీసుకొని అలా పెట్టేసుకోవాలి. అర్థం కాపు. ఇప్పుడు మన కోడికాలో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తర్వాత అల్లం పేస్టు, సాల్ట్, పసుపు, ఆయిల్, గరం మసాలా, ఇది మసాలాలు కావాల్సిన పదార్థాలు. మళ్ళీ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కారం గట్టిగా ఉంటుంది. ఓకేనా? మనం ఇప్పుడు ముందుగా మనం చేయాల్సిందంటే ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించాం కదా. సో కడాయి పెట్టుకుందాం మొత్తం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే బగోన్ అనేది వేడి అయిపోయింది, ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసిన తర్వాత నెక్స్ట్ తీసుకో. ఆయిల్ అయితే వేరెక్కింది. గరం మసాలా అయితే వేసేస్తున్నాం. వేడైం ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా వేసాడు. గరం మసాలా వేసిన తర్వాత నెక్స్ట్ ఉల్లిగడ్డ వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ వేస్తే పైకి పెట్టుకో, కాలుతుంది. ఉల్లిగడ్డ మొత్తం వేసి
ఉల్లిగడ్డ వేసిన ఫ్రెండ్స్ ఈయన ఇప్పుడు కలుపుతాడు. మా బాబాయ్ అన్నమాట, మా కొడుకు. ఒకసారి కలిపేస్తాడు ఒక రౌండ్గా. ఫ్రెండ్స్ తిన నా పాప అంతలో పులిగడ్డలు ఉడకలేకపోయి నా పాప ఈ టమాటా తింటుంది, చిన్న క్యూటీ. ఈరోజు యాక్చువల్గా ఎందుకంటే ఈరోజు మా పాపది 10 months కూడా కంప్లీట్ అయిపోయింది. ఆమె షూట్ చేయాలి, షూట్ కాబట్టి ఇలా స్పెషల్ కాబట్టి కోడికాలు వండుతున్నాము. హేమన్వి, నా పాప పేరు వచ్చేసి హేమన్వి. వీడు వచ్చేసి దొంగ నా కొడుకు మా వాడు. ఇద్దరు కలిసి చోరు దొంగలు వీళ్ళిద్దరు అన్నమాట. వీళ్ళిద్దరు చోరు దొంగలు, ఎప్పుడైనా కలిసిమెలిసి ఆడదామని చూస్తారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి మంచిగా ఉల్లిగడ్డని. అలా ఉడికించుకున్న తర్వాత మంచిగా పచ్చి వాసన పోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నాం. సరే, తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. చూడండి, చెంచడు వేస్తున్నా. బొరాన్ ఉండాలి. పసుపు అయితే వేసేస్తున్నాం, చెంచడు. టమాటాలు అయితే వేస్తున్నా, చూడండి. ముక్కలు వేసేస్తున్నాం, అందరు చూడండి. తింటే బొరాన్ ఉండాలి అందరు. గట్లుంటదంట మొత్తం. కలిపేస్తున్నాం, చూడండి. ముక్కలు అయితే గట్టి కావాలి, తింటే బొరాన్ కావాలి అందరు. అందరైతే వేసేయాలి తింటే. మా ఇంటి పక్కల కోత వచ్చే టేస్టీ కావాలి తినాలంట. ఫ్రెండ్స్ ఇక తీసేసి కలుపుతున్నాం. ఇప్పుడు ఏదో ఒక పాట వేసుకున్నాం. విందు భోజనంబు టేస్ట్ అయిన వంటకంబు అల్లవారి విందు విందు కలిపేసాము ఫ్రెండ్స్. చూడండి, కొద్దిపైతే మగ్గాలి. తర్వాత ఇక కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. చెప్పు అనేది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు కారం అనేది వేద్దాం గట్టిగా. ఇప్పుడైతే చలో యాప్ తీస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేద్దాం. 1 2 3 యూట్యూబ్ ఛానల్ చూసేటోళ్ళు అందరూ నోరు రాలి మొత్తం. ఓకేనా, ఇప్పుడైతే 2 చెంచాలు వేసినాం. ఉప్పు వచ్చేసి 1 చెంచా సరిపోతుందా? 1 హాఫ్ వేయాలనా? కొంచెం వేద్దామయ్యా బస్. అవునా బాబాయ్? మంచిగా అంటుతూనే మంచిగా అంటే టేస్ట్ కావాలి బాబాయ్. ఉప్పు కారం మంచిగా ముక్కలకు అంటుతూనే కమ్మగా అవుతుంది. ఇట్లా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి మనం. నీళ్ళు అయితే పోసేస్తున్నాం. చికెన్ మసాలా అయితే వేసేస్తున్నాం. పుదీనా కూడా వేసేస్తున్నాం. కొంచెం అయితే ఉడకబెడదాం. అయితే కలుపుకోవాలి, చూడండి.
అయితే వంట అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టేజ్ అనసలేదు. ఇప్పుడైతే వంట అయిపోయింది ఫ్రెండ్స్. కూర ఎలా అయిందో చూద్దాం. చూపిస్తా. ఫస్ట్ బొగ్గ సూపర్ అయింది.